లోకేశ్వరం మండలం. పిల్లలు లేరు ఎవరు లేరు. మేనల్లుండి వచ్చి నువ్వు ఒక్కడ ఏడ ఉంటావు ఏం కథ అని నాకు పైసలు కట్టి ఉంచిపోయినరు. నాకు పిల్లలు లేరు, పుట్టలేరు. ఏం చేసినా కర్మ ఉన్నది, కర్మ ఇట్లా నాకు ఇడేసా పెట్టిపోయినరు. అంటే ఆశ్రమాలు ఉంచిపోయినరు. మంచిగున్నది. ఏడాది అర్థం ఆయన వచ్చి వాళ్ళు వచ్చి చూసింది గుర్తులేదు. ఎట్లున్నావని ఫోన్ చేయరు నాకు. ఎట్లున్నది ఏం కథ నీకు ఇట్లా ఫోన్ చేయరు. హుషారు ఉన్నవా, పారం మంచలేదా చేయరని చెప్పే పైసలు తగడతాం కానీ మేము ఆ బాన్ని పట్టించుకోమంటారు. ఏం చేస్తావు, కర్మ ఉన్నది అది. ఇప్పుడు ఎట్లా నడుస్తుంది? మంచిగున్నది. అమ్మ వాళ్ళు ఎట్లా చూసుకుంటున్నారు? అమ్మ వాళ్ళు ఎందరికట చూస్తారు. మన కష్టం వచ్చినప్పుడు మనమే బాగా పడుతుంది, మనమే చూసుకునబడుతుంది. 1000 రూపాయలు అయినాయి మొన్న చూపించుకున్నడికి 1000 రూపాయలు కట్టినా చూపించుకున్నా. ఇంకా రక్తం లేదు అంటున్నారు. ఏడిపోయి రక్తం తీసుకురాలా వాళ్ళు తోలకపోతారు. కొడుకుల బిడ్డలు తోలకపోయేటోళ్ళు. మంచిగుంటున్నాము, మా దయ వలన మంచిగుంటున్నాము. అది సదానందరెడ్డిది పుణ్యము. ఇది సదానందరెడ్డిది పుణ్యము. కట్టిండు పోయిండు మంచిగా అందరికీ ఇంత భోజనాలు పెడుతున్నారు. అంత మంచిగా ఉన్నది కొడుక. బుధవారం నాడు వచ్చిన మొన్న బుధవారం. ఎవరు ఇక్కడ మిమ్మల్ని చేర్పించారు? మా కోడలు. ఎందుకు? ఉత్తని నేనే ఆమె ఆపరేషన్ ఉన్నది హైదరాబాద్ కోత అని చేపించింది. పడలేకనా అదే పడ్డది, ఇద్దరికి పడ్డది. ఏం లేదు, మంచిగానే ఉన్నాం ఇద్దరం. అత్తగోడలు మేనగోడలు అన్న బిడ్డనే మంచిగా ఉన్నాం బిడ్డ, మంచిగా ఉన్నాం. అవద్దం ఎందుకు అడాలి. నాకు నడుము కాదు నడవరాదు చేపించింది ఆమె. 4 నెలలనే ఉంచింది. 4 నెలలని ఆమెకు కూడా చేసేటోళ్ళు కావాలి, నాకు చేసేటోళ్ళు కావాలని 4 నెలలు. మేము నిజామాబాద్ నుండి వచ్చాము. మా అమ్మను 4 రోజులు అయింది జాయిన్ చేసి. కానీ ఇక్కడ అమ్మ బాగానే ఉంది, అన్ని సౌలతులు బాగున్నాయని చెప్తుంది అమ్మ. ఇక్కడ ఏం డౌట్ లేదమ్మా, అందరు బాగానే చూసుకుంటున్నారని చెప్తుంది. మేము చూడడానికి వచ్చాము, అమ్మని చూడడానికి వచ్చాము. ఇవాళ పరిస్థితి ఎలా ఉందో చూడడానికి వచ్చాము. కానీ చాలా బాగుంది ఇక్కడ. మా అంటే వాళ్ళ కోడలు, అంటే అమ్మ అంటే మాకు పెద్దమ్మ అవుతుంది, వాళ్ళ కోడలు ఆపరేషన్ చేయించుకునేది ఉంది. ఇప్పుడు హార్ట్ ఆపరేషన్ ఉంది ఆమె. కొంచెం ఇంట్లో చేసేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు కొడుకు కూడా చనిపోయాడు, కోడలు మేము ఇద్దరే ఉంటారు ఇంట్లో. చేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఆమె ఇక్కడ జాయిన్ చేసి వెళ్ళింది. తర్వాత ఆపరేషన్ అయినాక వచ్చి తీసుకెళ్తుంది మళ్ళీ. అంటే రేపు మాతృ దినోత్సవం అని చెప్తున్నారు. మాతృలు అయినా అమ్మ అయినా కొడుకు అయినా ఒకరికొకరు బాగా చూసుకోవాలి. అమ్మను చిన్నప్పటి నుంచి సాధింది, అమ్మాయి గుర్తుంచుకోవాలి కదా. అమ్మాయి ఎలా సాధింది, ఇంత పెద్దగా ఎలా అయిపోయాము, జాబులు చేసుకుంటున్నారు, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు. ఈ టైంలో మాత్రం అమ్మకు సపోర్ట్ ఉండాలి. ఎవరే కానీ అమ్మకు చాలా బాగా చూసుకోవాలా. కొడుకులు ఉన్నారని అమ్మను చూసుకుంటూ అమ్మ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎక్కడున్నాయి కనుక్కోవాలా. ఎక్కడ ఉన్నా దూరంగా ఉన్నా సరే, మీకు వసతి లేకపోతే జాయిన్ చేసినా కానీ 10-15 రోజులకైనా ఒకసారి వచ్చి చూసి వెళ్ళాలి అమ్మని. అమ్మకి ఏమేమి అవసరం ఉన్నాయి, ఎలా ఉన్నాయి అని చూసుకోవాలా. కానీ అమ్మని ఎప్పుడు కూడా బాధ పెట్టద్దు. అమ్మ మనసు చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే ఆలోచించాలి, కొడుకులు ఆలోచించాలా, కోడళ్ళు ఆలోచించాలా, బిడ్డలందరూ సంతానం అంతా ఆలోచించాలా. అమ్మను బాగా చూసుకోవాలి. అమ్మను ఇలాంటి పరిస్థితుల్లో ఉంచద్దు. అంటే వాళ్ళకు కూడా కొన్ని అవసరాలు ఉన్నాయి కదా. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఇంట్లో చేసేవాళ్ళు ఎవరు లేనప్పుడు చేస్తారు. ఇక అలా టైం వస్తుంది. ఇప్పుడు జాబులు చేసేవాళ్ళు ఉంటారు పాపం, పిల్లలకు చూసుకోవాలా, జాబులు చేసుకోవాలా. ఇది ఉన్నది చాలా మంచిగా ఉంది. ఆయన పెట్టిపోయింది అయితే ఈ ఆశ్రమం ఉంది కాబట్టి ఇలాంటి వాళ్ళకి చాలా బాగుంది. అవసరానికైతే సదానంద రెడ్డి గారు చేసిన ఈ ఆశ్రమం చాలా బాగుంది. ఇక్కడ అందరు బాగా చూసుకుంటారు. లంకాపురము, కౌసల్య నా పేరు. అయితే నాకు 3 బిడ్డలు, 1 కొడుకు ఉండే. మాకు లాస్ అయ్యి అంతా ఇల్లంతా అయిపోయింది. మా ఆయన 33 సంవత్సరాలు, నా కొడుకు 20 సంవత్సరాలు, ఒక బిడ్డ 15 సంవత్సరాలు, ఒక బిడ్డ 5 ఏళ్ళ, 1 బిడ్డ వాళ్ళ ఇంటికాడ ఉండలేక ఆమెనే పంపుతుంది ఇక్కడికి. ఇప్పుడు 4000. నా పేరు ఝాన్సీ. నేను వచ్చి 9 ఇయర్స్ అవుతుంది. నాకు భర్త
అంటే డైవర్స్ అయిపోయినాయి, అమ్మ నాన్న లేరు. ఇక్కడ మా అక్క వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. నేను వచ్చి 9 years అవుతుంది. బాగానే ఉంది అందరితో పాటు. ఉంది, నాకు కూడా 50 సంవత్సరాల పైనే ఉన్నాయి. అంకాపూర్ గవర్నమెంట్ అప్పుడప్పుడు ఇక్కడ షుగర్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ చేస్తుంటారు. వీళ్ళ ఆధ్వర్యంలోనే వస్తారు వాళ్ళ యొక్క గవర్నమెంట్, అంకాపూర్ గవర్నమెంట్ డాక్టర్స్. కానీ మేము ఏదైనా బాగాలేకపోతే ఆర్ఎంపీ డాక్టర్ని పిలుచుకుంటాం. ఇంకా సీరియస్ అయితే ఇంటికి ఫోన్ చేస్తారు. నా పేరే చంద్రవ. దూపేడు. మా మాదరు నిజామాబాద్ దగ్గర దూపేడు. మంచిగా మంచిగా పోదాం గుడికి పోతాం నాన్న మంచిగా. ఏ గుడి ఎక్కడ? ఇక్కడ శివ ఈ ఆశ్రమంలో శివమూర్తి సార్ నిర్మించి ఎందుకు ఉంచుకోలే? లేదు ఎప్పుడైనా వస్తుందా మీ చెల్లి? అత్తది చెల్లెలు వస్తుంది, చెల్లెలు వస్తుంది, అత్తది చెల్లెలు ఏమన్నా ఇస్తుందా? తెత్తది ఏం చేస్తుంది? ఏముంచగలదు. శాంత అండి, రాజమండ్రి నుంచి వచ్చాం. సదానంద రెడ్డి ట్రస్ట్కి సార్ రమ్మంటే వచ్చాం. కరెక్ట్ 18 సంవత్సరాలు అయింది. అందరినీ మంచిగానే చూసుకుంటాం, ఏ ఇబ్బంది లేకుండా సహకరిస్తారు వాళ్ళు కూడా. మామూలుగా పొద్దున్న టిఫిను 6 గంటలకు టీ ఇస్తాం, 8:30కి టిఫిను, 12:30కి భోజనం, సాయంత్రం 4 గంటలకు టీ, రాత్రి 7:30కి మళ్ళీ భోజనం. ప్రతిరోజు ఏం పెడతారు? ప్రతిరోజు ఒక రోజు టిఫిన్ ఇడ్లీ ఉంటుందండి. తర్వాత 2వ రోజు డాక్టర్ రవ్వ చేస్తాం, 3వ రోజు అటుకులు ఉంటాయి, తర్వాత చిన్న రవ్వ. అట్లా సండే రోజు ఏదన్నా పూరీ కానీ ఏదన్నా చేస్తుంటాం. అట్లా కూరగాయల భోజనం అండి. ఇక్కడ నాన్ వెజ్ ఉండదు. నాన్ వెజ్ ఉండదండి. మీరు చెప్పండి. కూరగాయల భోజనమేనండి. ఇక్కడ పచ్చళ్ళు ఉంటాయి, పెరుగు ఉంటుంది. సారు మాత్రం ఇక్కడ బర్రెల నది ఇక్కడే పెట్టి బరిపాలే వాడమంటారు. సార్ ఉన్నప్పుడు మిమ్మల్ని ఏ విధంగా ప్రోత్సహించేవారు, ఏ విధంగా ఇది చేసేవారు? అదే మంచిగా ఉండాలమ్మా, పెద్ద మనుషులు మంచిగా ఉండాలని ఇవ్వరు. ఆయన ఇంతకుముందు మామూలుగా హైదరాబాద్లో ఉన్నా కూడా ఇక్కడ ఉన్నట్టే ఫోటోలో ఉంటే ఇక్కడ కూర్చొని చూసినట్టే అనిపించేది నాకు. ఇప్పుడు కూడా అంతే అండి.